సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసినటువంటి 50 మంది భక్తులకి స్వాగతం సుస్వాగతం. మహాలింగ చక్రవర్తిగా పేరొంది పొందినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ క్షేత్రంగా ఇక్కడ వెలసి ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠంగా నవరాంబికాదేవి ఒకే ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు వెలుగుతున్నటువంటి క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసోత్సవానికి దేవస్థానము విశేషమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ క్షేత్ర పవిత్రతకు తగిన విధంగా 50 మంది భక్తులు మెచ్చుకునే విధంగా ఇక్కడ కూర్చొని తరించే విధంగా అద్భుతమైనటువంటి 1,00,000 దీపోత్సవ కార్యక్రమాన్ని పుష్కరిణి యొక్క ప్రాంగణంలో ప్రతి సోమవారం కార్తీక మాసంలో విశేషించి ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం శివకేశవులకి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో స్వామి అమ్మవార్లకి ప్రతిరోజు కూడా దీపాన్ని ఏర్పాటు చేసి అర్చన చేయటం ఎంతో శుభప్రదమని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో మనము ఉండేటువంటి ఇంట్లో మన దేవతా గదుల్లో దీపం పెట్టుకొని మనం ఎంత ఆనందపడతామో మన ఇంటి వంటి ఇంటి అయిన పార్వతీ పరమేశ్వరుల యొక్క క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో కూడా ఒక్క దీపమైనా వెలిగించాలి అని ఎంతో మంది భక్తులు కార్తీక మాసంలో ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఇది ఇల కైలాసంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని